అందరికీ నమస్కారం. ఇవాళ శ్రీ 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 హయత్ నగర్ రేణుకా ఎల్లమ్మ దేవాలయాన్ని దర్శించుకోబోతున్నాము. ఈ ఆలయం చాలా పురాతనమైన చరిత్ర కలిగి ఉండగా ఇటీవల సుమారు సంవత్సరం క్రితం కొత్తగా నిర్మించబడింది. ఈ గుడి యొక్క అడ్రస్ వచ్చేసి హయత్ నగర్ మెయిన్ రోడ్ పక్కనే ఉంటుందండి. ఎల్బీ నగర్ నుంచి 6 కిలోమీటర్ల దూరం వస్తుంది. హయత్ నగర్ రూట్ ఏ బస్సెస్ ఎక్కినా సరే మీరు బస్ స్టాప్లో దిగి ఈజీగా పక్కనే నడుచుకుంటూ ఆలయం బయట ఏర్పాటు చేసిన అందమైన షెడ్డు, శుభ్రమైన పరిసరాలు మరియు భక్తులకు కల్పించిన సౌకర్యాలు ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి. ప్రతి మంగళవారం వేలాది మంది భక్తులు ఇక్కడికి వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. ఉదయం నుంచే భక్తుల రాకపోకలతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కలకలలాడుతోంది. ఈ దేవాలయంలోని ప్రతి విశేషాన్ని ఈ వీడియోలో మీకు చూపెట్టబోతున్నాము. మంగళవారం ప్రత్యేక పూజలకు ముందు ఆలయంలోని ప్రతి వస్తువును ఎంతో భక్తి శ్రద్ధలతో శుభ్రం చేస్తారు. పూజా పాత్రలు, దీపారాధన సామాగ్రి, గంటలు, పూజ మండపాలు, ఆలయ ప్రాంగణం ఇలా ప్రతి భాగాన్ని కడిగి పరిశుభ్రంగా తయారు చేస్తారు. ఈ పరిశుభ్రతే అమ్మవారి ఆలయ మహిమను మరింత పెంచుతుంది. ఇప్పుడు ఉదయం 6 గంటలు అవుతోంది. ఈ సమయానికి అనేక మంది భక్తులు ఆలయానికి చేరుకుని తమ మొక్కుబడులను తీర్చుకుంటూ ప్రసాదాలు సమర్పిస్తున్నారు. కొంతమంది కొబ్బరికాయలు, పండ్లు, పూలమాలలు, మరికొందరు అమ్మవారికి ప్రత్యేక నైవేద్యాలు సమర్పిస్తారు. ఈ పవిత్రమైన వాతావరణం ప్రతి భక్తునికి భక్తి భావాన్ని కలిగిస్తుంది. ఇప్పుడు అమ్మవారికి జరుగుతున్న పవిత్ర అభిషేకాన్ని చూద్దాం. పాలు, పసుపు, కుంకుమ, గంధం మరియు పవిత్ర జలాలతో అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తున్నారు. భక్తులు కూడా ఈ అభిషేక సేవలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులవుతున్నారు. అభిషేక సమయంలో గర్భగుడిలోని అమ్మవారికి పంతులు గారు అభిషేకం నిర్వహిస్తారు. భక్తుల చేత ఉత్సవ విగ్రహానికి అభిషేకం జరిపించడం జరుగుతుంది. ప్రతి మంగళవారం అమ్మవారికి పంచామృతాలతో అభిషేకం జరుగుతుంది. అలాగే ప్రతి శుక్రవారం క్షీరాభిషేకం జరుగుతుంది. అద్భుతమైన అలంకరణ నిర్వహిస్తారు. రంగురంగుల పూలమాలలు, అందమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించిన అమ్మవారి రూపం చూసిన ప్రతి భక్తుడు పరవశించిపోతారు. అమ్మవారి దివ్య రూపాన్ని చూస్తే మనకు మనసు ఎంతో ప్రశాంతత కలుగుతుంది. ఈ ఆలయంలో ప్రత్యేక ఆకర్షణలలో ఒకటి బొట్టు కార్యక్రమం. అమ్మవారి ఆశీస్సులుగా భక్తులకు బొట్టు పెట్టడం ఇక్కడి ప్రత్యేక సాంప్రదాయం. ఈ బొట్టు పెట్టుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలో నిలబడతారు. అమ్మవారి బొట్టు ధరించడం ద్వారా శుభం, ఐశ్వర్యం, ఆరోగ్యం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయంలో ప్రత్యేకంగా కనిపించే ఆచారం ఒడిబియ్యం సమర్పణ. అనేక మంది మహిళలు మరియు కుటుంబ సభ్యులు అమ్మవారికి ఒడిబియ్యం సమర్పిస్తూ తమ కోరికలు నెరవేరాలని ప్రార్థిస్తారు. రేణుకా ఎల్లమ్మ తల్లిని విశ్వాసంతో ప్రార్థిస్తే కోరుకున్న కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు. మంగళవారం రోజున ఆలయం మొత్తం భక్తులతో నిండిపోతుంది. చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ అమ్మవారి దర్శనం కోసం వస్తుంటారు. కుటుంబ సమేతంగా వచ్చి అమ్మవారి ఆశీస్సులు పొంది ఆనందంగా గడుపుతారు. ప్రతి మంగళవారం ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలు, అభిషేకాలు, హారతులు మరియు భక్తుల విశేష రద్దీ ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఎంత పెద్ద సంఖ్యలో భక్తులు రాని ఎంతో ఓపికతో పూజారి ప్రతి కుటుంబానికి గోత్రనామాలతో అర్చన నిర్వహిస్తారు. సమస్త పాపానాం అపనోదనార్థం మమ కుటుంబస్య
आयुः आरोग्य आयुष् प्राप्त्यर्थं सकल ग्रहदोष निवारणार्थं रेणुका यल्लम्म देवता संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं कुंकुमार्चन पूजयामि। ఈ ఆలయంలో ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయండి. భక్తుల కోరిక మేరకు సత్యనారాయణ స్వామి వ్రతం ధర్పించుకోవచ్చు, అలాగే బోనాలు సమర్పించవచ్చు, బడిబియ్యం సమర్పించవచ్చు, ఎల్లమ్మ కళ్యాణం కూడా జరిపించుకోవచ్చు. యోగిని వశిని కామేశ్వరి మోదిని విమలే హరణే జయని సర్వేశ్వరి. కుంకుమ అర్చన అనేది అమ్మవారికి అత్యంత పవిత్రమైన మరియు శుభప్రదమైన పూజా విధానం. ఈ అర్చనలో భక్తులు గోత్రనామాలతో అమ్మవారిని అష్టోత్తర శతనామాలతో కుంకుమ సమర్పిస్తూ ప్రార్థిస్తారు. ఈ పూజ చేయడం వల్ల కుటుంబంలో శాంతి, ఐశ్వర్యం, ఆరోగ్యం, సౌభాగ్యం కలుగుతుందని విశ్వాసం. ఇప్పుడు అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే మహాహారతి సమయం. దీపాల కాంతులతో అమ్మవారి రూపం ఆలయం మొత్తం కనుల విందుగా ప్రకాశిస్తోంది. జై ఎల్లమ్మ తల్లి అనే నినాదంతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. హారతి సమయంలో భక్తులు భక్తిభావంతో అమ్మవారిని దర్శించుకుని తమ కుటుంబ సుఖ సంతోషాలను కోరుకుంటున్నారు. ఈ దృశ్యం నిజంగా ప్రతి ఒక్కరిని ఆధ్యాత్మిక లోకంలోకి తీసుకెళ్తోంది. భక్తుల రద్దీ మేరకు అమ్మవారికి నిత్య హారతిని కూడా నిర్వహిస్తారు. ఎంతో మంది భక్తులు నిత్యం అమ్మవారికి స్వయంగా తీర్థ ప్రసాదాలు నిర్వహిస్తారు. नमस्कारोमि बोलो रेणुका यल्लम्म माता की जय। ఒకసారి భక్తితో మీ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి అమ్మవారి దివ్య దర్శనం చేసుకొని ఆమె అలాగే తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రులవ్వండి. मया देवी
అనగా భగవతి పరమాత్మకి రేణుకా ఎల్లమ్మ దేవత పంచామృత అభిషేక పూర్వక కుంకుమార్చన షోడశ ఉపచార పూజయ సుప్రీత సుప్రసన్న అరథ భవతు సాక్షనియోజకం విశ్వప్యారేత పరమశ్రీ పరమేశ్వర దివ్యచరణారంభ ఓం जय बोलो रेणुका एल्लम्म माता की जय, कृष्णपालिनी माता की जय, कृष्णपालिनी माता की जय, अम्बे माता की जय, जगदम्बे माता की जय, भारत माता की जय, रेणुका एल्लम्म माता की जय, मंगलम जय नमः पार्वती पतये शिव हर 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 महादेव हर शंभो शंकर बोलो रेणुका एल्लम्म माता की जय। ఈ ఆలయంలో భక్తులకు అందించే ప్రసాదం ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అమ్మవారికి నివేదించిన ఈ ప్రసాదాన్ని భక్తులు భక్తి శ్రద్ధలతో స్వీకరిస్తారు. ఈ ఆలయంలో మరో విశేషం ఏమిటంటే ఎలాంటి టోకన్ వ్యవస్థ లేకుండానే వేలాది మంది భక్తులకు ప్రసాదాన్ని క్రమబద్ధంగా పంపిణీ చేయడం, సేవకులు ఆలయ నిర్వాహకులు సమన్వయంతో ప్రతి భక్తికి ప్రసాదం అందేలా ఎంతో శ్రద్ధగా ఏర్పాట్లు చేస్తారు. భక్తులందరికీ సమానంగా ప్రసాదం అందించడం ఈ ఆలయ సేవా సాంప్రదాయానికి నిదర్శనం. అమ్మవారి కృపతో ఎవరూ నిరాశ చెందకుండా ప్రసాదం స్వీకరించి ఆనందంగా వెళ్లడం ఈ ఆలయ ప్రత్యేకత. వడిబియ్యం అనేది అమ్మవారికి లేదా దేవుడికి భక్తితో సమర్పించే పవిత్రమైన నైవేద్యం. భక్తులు తమ కోరికలు నెరవేరాలని, కుటుంబంలో ఐశ్వర్యం, ఆరోగ్యం, సుఖ సంతోషాలు కలగాలని ప్రార్థిస్తూ వడిబియ్యం సమర్పిస్తారు. ఈ బియ్యం దైవానుగ్రహానికి ప్రతీకగా భావిస్తారు. కొన్ని చోట్ల భక్తులు మొక్కు తీర్చుకున్న తర్వాత వడిబియ్యం సమర్పించడం ఆనవాయితీ. అనంతరం ఆ బియ్యాన్ని ప్రసాదంగా స్వీకరించడం లేదా అవసరమైన వారికి దానం చేయడం పుణ్యకార్యంగా భావిస్తారు. వడిబియ్యం సమర్పించడం ద్వారా వినయం, కృతజ్ఞత, భక్తి, దైవ కృపతో ఇంట్లో అన్నపూర్ణ కటాక్షం, సిరి సంపదలు, శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి దర్శనం భక్తులకు ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. రేణుకా ఎల్లమ్మ తల్లి శక్తి స్వరూపినిగా, గ్రామ దేవతగా పూజలు అందుకుంటుంది. అమ్మవారిని భక్తి శ్రద్ధలతో దర్శించుకుంటే కుటుంబంలో సుఖ సంతోషాలు, ఆరోగ్యం, ఐశ్వర్యం కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఓం శ్రీ మాత్రయే నమః.